నీ చరిత్ర ఎవడో తెలియదు. అయ్యను కూడా అవమానించినటువంటి చరిత్ర నీది. తండ్రి అంటే ఎవ్వరికైనా సంస్కారం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. నీ అయ్యను కూడా అవమానించి వేరేటోళ్ళ అయ్య గురించి మాట్లాడే నైతిక ఎక్కడదా నీకు అరవింద్? ఈ ఎవడు మాట్లాడతాడంటే విలువలు లేనోడు, సమాజంలో సభ్యత లేనోడు, సంస్కారం లేనోడే ఇంకోళ్ళ అయ్య గురించి మాట్లాడతాడు. నీ అయ్య గురించి మాట్లాడి నీ అయ్యని ఇష్టపడి ఉంటే నీ అయ్య ఐడియాలజీలో పనిచేస్తే ఇంకోళ్ళ అయ్యల గురించి మాట్లాడు. ఎందుకంటే నీ అయ్య లేడు. వాస్తవంగా చెప్తున్నా, డి శ్రీనివాస్ గారు అంటే నాకు చాలా అపారమైనటువంటి గౌరవం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా చాలా గౌరవంగా మాట్లాడేది. మేము తెలంగాణ ఉద్యమంలో ఆయనతో మేము 2-3 సార్లు పోయి మెమరాండం ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ వదిలేస్తే మా పార్టీకి వస్తే మేము గౌరవించి రాజ్యసభ మెంబర్ని చేసినాం. ఆ విశ్వాసం కూడా లేని విశ్వాసఘాతకుడు కదా నీవు. కుక్కకు విశ్వాసం ఉంటుంది, నీకు లేదు. మీ అయ్యకు ఆ పార్టీ వదిలేస్తే నువ్వేమో మీ అయ్యనేమో మీ నాయన డి శ్రీనివాస్ గారేమో కాంగ్రెస్లో ఉన్నాడు, నువ్వేమో బీజేపీలో ఉన్నావు. అంటే నీ అయ్య ఐడియాలజీ నీకు లేదు. అంటే నీకు సంస్కారం లేదు. నీకు సంస్కారం ఉంటే నువ్వు ఆయనతో ఉండాలి, ఐడియాలజీలో పనిచేయాలనుకుంటే. నీకు సంస్కారం లేనివాడివి నువ్వు ఇంకో అయ్యల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వస్తే రాజ్యసభ మెంబర్ చేసి చాలా అద్భుతంగా గౌరవించుకున్నాం మేము. డి శ్రీనివాస్ అనేటువంటి స్వర్గీయ డి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి లేకపోతే అసలు నువ్వెవడు, నీ బతికేంది? రోడ్డు మీద అమాయకుడివి,